హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 11 ప్రాబ్లమ్స్ చూసుకుందాం. ఒక వస్తువుని 20% లాభం, తర్వాత 10% నష్టం, మళ్ళీ 5% లాభంతో అమ్మారు. మొత్తం ఫలితం ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 10% లాభం ఇచ్చాడు. ఇక్కడ బి వాల్యూ వచ్చేసి 10% నష్టం, 10% నష్టం ఇచ్చాడు. మనకి ఫార్ములా ఏంటి? నికర శాతం ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ ఏ ఇంటూ బి బై 100. ఈ ఫార్ములాది యూజ్ చేస్తాం. ఏ అంటే ఎంత? 20, బి అంటే 10. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములాస్ లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇచ్చిన వాల్యూని ప్లస్ గానే తీసుకోవాలి, మైనస్ ఇచ్చిన వాల్యూని ప్లస్ గానే తీసుకోవాలి. అంటే ఏ వాల్యూ ఎంత? 20, బి వాల్యూ 10 గా తీసుకోవాలి. ఏ వాల్యూ 20, బి వాల్యూ 10 మైనస్ ఏ అంటే 20 ఇంటూ బి అంటే 10 బై 100. అప్పుడు ఎంత అవుతుంది? 20లో నుంచి 10 తీసేసినట్లయితే ఎంత వస్తుంది? 10. తర్వాత 200 బై 100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 10 మైనస్ 2 అంటే 8% లాభం, 8% లాభం వచ్చింది. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 వాల్యూస్ ని తీసుకున్నాం. 20% లాభం, 10% నష్టం. ఈ 2 వాల్యూస్ మాత్రమే తీసుకొని ఫార్ములాని యూజ్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ 8% లాభం, 5% లాభం తీసుకొని మళ్ళీ ఫార్ములాని యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఏ అంటే ఏ ఈక్వల్ టు ఎంత? 8% లాభం. బి వాల్యూ ఎంత? బి ఈక్వల్ టు 5% లాభం, 5% లాభం. ఇప్పుడు మనం ఫార్ములాని యూజ్ చేయాలి. నికర శాతం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఇక్కడ మనకి ఏ అంటే ఎంత వాల్యూ? 8, బి అంటే 5 ప్లస్ ఏ అంటే 8 ఇంటూ బి అంటే 5 బై 100 అంటే 30 ప్లస్ 8 ఇంటూ 5 40 బై 100. ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది, జీరోకి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2 ఏకం దీంట్లో ఎన్నిసార్లు, 5 ఏకం దీంట్లో 2 ఏకం దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 4, 5 10. అప్పుడు ఎంత వస్తుంది? 13 ప్లస్ 2 బై 5 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 0.4 అంటే ఎంత వస్తుంది? 13.4% లాభం. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఇలా ఈ ప్రాబ్లంలో 3 వాల్యూస్ ఇచ్చాడు. 20% లాభం, 10% నష్టం, 5% లాభం. మొత్తం ఫలితం ఏంటనేసి అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేసాం? ఈ 20% లాభం, 10% నష్టం, ఈ 2 వాల్యూస్ తీసుకొని ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేసాం. నెక్స్ట్ వచ్చిన వాల్యూతో నెక్స్ట్ ఏ అంటే 8% లాభం, బి అంటే ఎంత తీసుకున్నాం? 5% లాభం తీసుకున్నాం. అప్పుడు నికర శాతం ఈక్వల్ టు ఈ ఫార్ములాని యూజ్ చేసాం. ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. ఈ విధంగా అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 13.4% లాభం.